హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ అవర్ వాల్ పోస్టర్. కరెక్ట్గా హైప్ ఏర్పడట్లేదు కానీ టాక్సిక్ సిటీ అనేది చాలా పెద్ద మూవీ. అది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన రోజు ఇండియన్ హిస్టరీలో చాలా రికార్డు బద్దలు అయిపోవడం జరుగుతుంది. ఆ సినిమాకి కరెక్ట్గా ఇంకా హైప్ ఏర్పడట్లేదు. ఒక సినిమా కోసం ఒక హీరో దాదాపుగా 4 సంవత్సరాలు ఒకే సినిమా మీద వర్క్ చేశాడు, ఒకే సినిమా కంటెంట్ సంబంధించి పట్టుకొని ఉన్నాడంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే యష్ నటించిన కేజీఎఫ్ 2 తర్వాత కేజీఎఫ్ 2 అనేది 14th April 2022 రిలీజ్ కావడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ యష్ ఇంకో సినిమాని చూస్ చేసుకోలేదు. ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్, కేజీఎఫ్ 2కి సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ సలార్ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమాని కూడా షూట్ చేసి ఇంకొద్ది రోజుల్లో ఆ సినిమాని కూడా రిలీజ్ చేస్తాడు. బట్ ఏంటంటే ఒక హీరో ఒకే కంటెంట్ పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఒక కథ మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ కథలో అతని హస్తం కూడా ఉంది. ఏదైతే టాక్సిక్ సిటీ ఉందో, టాక్సిక్ సిటీని గీతు మోహన్ దాస్తో పాటు ఆ కథ భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది యష్. అంటే ఒక కథ కోసం దాదాపుగా 4 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఒకటి ఫిక్స్ అయిపోయాడు, కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత తిరిగి మళ్ళీ అదే బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. అంటే కన్నడ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రజెంట్, కన్నడ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా హీరోలు పైకి తీసుకెళ్తున్నారో, తెలుగు ఇండస్ట్రీ తర్వాత తమిళ ఇండస్ట్రీ ఉండదు. బట్ తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా వాళ్ళు కొంతమంది రాజకీయాల్లో వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్పోర్ట్స్లో వెళ్ళిపోతున్నారు, కొంతమంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే తర్వాత ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో మన తెలుగు హీరోస్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉందంటే ప్రజెంట్ కన్నడ హీరో యష్కే ఉంది. యష్ టాక్సిక్ సిటీ అనేది సినిమా రిలీజ్ అయిన రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీలో ఈ సినిమా ఒక గ్రేట్ మూవీగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకందరికీ తెలిసిన విషయమే, ఈ సినిమాకి సంబంధించిన తెలుగు రైట్స్ అనేది దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. 2 ప్రాంతాలకు సంబంధించి, తెలంగాణ ఇంకా ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి 2 ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 120 కోట్ల రూపాయలకు ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని ఆయన తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని అప్పట్లో కొంతమంది ఫేక్ న్యూస్ అని చెప్పి ఊరికే చెప్తున్నారని చెప్పి అంతకు సేల్ కావని చెప్పి అంటున్నారు. కానీ మనకు ఏవైతే డబ్ వచ్చిన మూవీస్ ఉన్నాయో, అంటే వేరే లాంగ్వేజ్లో డబ్బై మన దగ్గర రావడం జరిగిందో, అలాంటి సినిమాల్లో ఇప్పటివరకు ఎక్కువ డబ్బై కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే అది యష్ నటించిన కేజీఎఫ్ 2ని ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వార్ 2 సినిమాని దాదాపుగా 90 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యష్ టాక్సిక్ సిటీ అనేది ఇంటర్నేషనల్ వైజ్గా రిలీజ్ అవుతుంది. సినిమా ఇంటర్నేషనల్ వైజ్గా రిలీజ్ అయినప్పుడు తెలుగులో ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. సో దీన్ని దిల్ రాజు గారు దాదాపుగా 120 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. మరి కేజీఎఫ్ 2నే 100 కోట్ల రూపాయలకు పోయినప్పుడు టాక్సిక్ సిటీ అనేది ఈజీగా 120 కోట్లకు దిల్ రాజు గారు తీసుకోవడంలో తప్పేం లేదనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఓవర్సీస్ సంబంధించిన రైట్స్ ఏదైతే ఉందో దాన్ని బార్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో బార్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే బేసిక్గా ఇది మన ఇండియా వాళ్ళే, కాకపోతే ఇండియా వాళ్ళే మనకు ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. ఏ విధంగా వైఆర్ఎఫ్ అనేది కూడా ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్ మన లాంగ్వేజ్లో వైఆర్ఎఫ్ఏ చేస్తుంది, ఏంటంటే అది పెద్ద సంస్థ కాబట్టి. సో అదేవిధంగా ఈ పార్స్ సంస్థ కూడా చేస్తుంది. సో తెలుగులో 120 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్లో 105 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. ఏంటి వయ్య మళ్ళీ తెలుగు కంటే తక్కువ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏదైతే పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉందో అది మెయిన్గా మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించే, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్ సంబంధించి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఓన్లీ పార్ట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది, దాదాపు 105 కోట్ల రూపాయలకు. సరే, ఈ సినిమాని ఇంగ్లీష్లో షూట్ చేస్తున్నారు అన్నారు కదా అంటే అవును, ఈ సినిమా ఇంగ్లీష్లో కూడా రూపొందుతుంది. బట్ ఇంగ్లీష్లో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 21 స్టూడియోస్ కానీ వార్నర్ బ్రోస్ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. సో ఇంగ్లీష్కి సంబంధించిన రైట్స్ అనేది ఇంకా డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అనేది ఇంకా ఎవరు తీసుకోలేదు. సో ఆ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఉంది. అంటే ఆల్రెడీ ఈ సినిమా ఇండియాలో తెలుగులోనే 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో అన్ని లాంగ్వేజ్లు కలిపి ఓన్లీ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని భాషలు కలిపి మన ఇండియాకి సంబంధించిన లాంగ్వేజ్ అన్ని కలిపి దాదాపుగా 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎన్ని కోట్లకు తీసుకుంటారని ఒక డౌట్ ఉంది. దాంతోపాటు ఇంకా మన ఇండియాలో తెలుగు తప్ప తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయంటే ఇప్పుడే 120 కోట్లు, 105 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ద్వారా దాదాపుగా 225 కోట్ల రూపాయలని ఓవర్సీస్ మార్కెట్లో మన లాంగ్వేజ్ సంబంధించి అలాగే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా కన్నడ, తమిళ్, మలయాళం, ఇంకా హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లు కలిపి ఈజీగా ఈ సినిమా జస్ట్ ఈ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ద్వారానే దాదాపుగా 500 నుంచి 600 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. అండ్ ఈ సినిమా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని 21 స్టూడియోస్ కానీ వార్నర్ బ్రోస్ కానీ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇప్పటివరకు మన ఇండియా సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఎక్కువగా సేల్ అయిన సినిమా ఏదంటే పుష్ప 2. ఆ పుష్ప 2 దాదాపుగా 120 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వచ్చేసి టాక్సిక్ సిటీ ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్లో, ఇంకా ఇంగ్లీష్ కలపకుండా ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్లో దాదాపుగా 105 కోట్ల రూపాయలు. ఆ తర్వాత కల్కి సినిమా, ప్రభాస్ గారు నడిచిన కల్కి సినిమా 100 కోట్ల రూపాయలకు సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అయితే సేల్ కావడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే టాక్సిక్ సిటీ సెకండ్ ప్లేస్లో ఉంది. బట్ ఏంటంటే ఇది పార్ట్ 1, పుష్ప 2 అనేది పార్ట్ 2, బట్ ఏంటంటే ఇది పార్ట్ 1.
సెకండ్ ప్లేస్లో ఉంది. దాంతో ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి మన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి అది మరి ఇంగ్లీష్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఎంతకి వెళ్తాయో తెలియదు కానీ, ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా వచ్చిన విజువల్స్ కూడా పూర్తిగా హాలీవుడ్ ఎఫెక్ట్ ఉండే విధంగానే ఉంది. దాంతోపాటు యష్ ఈ సినిమా మీద ఇంత నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు అండ్ తను కూడా కొంచెం అందులో పాత్ర పంచుకున్నాడు కాబట్టి మరి ఈ సినిమాని ఏ రేంజ్లో తీసుకెళ్తున్నారో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కన్నడ ఇండస్ట్రీని ఎలాగైనా పైకి తీసుకెళ్లాలని చెప్పి చాలా గట్టిగా నిలబడ్డ వాళ్ళలో ఇప్పుడు యష్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే దాదాపు 4 సంవత్సరాల టైం తీసుకొని ఒక సినిమాతో రావడం జరుగుతుంది. సో KGF 2తో ఆల్రెడీ 1000 కోట్ల బోని కొట్టాడు. నాకు తెలిసి ఇప్పుడు టాక్సిక్ సిటీతో కూడా 1000 కోట్ల బోని కొడతాడు. సో 1000 కోట్ల బోని కొడితే ఇప్పటి వరకు ఇండియాలో 1000 కోట్లకు పైగా అందుకున్న హీరోలు, అంటే 2 సినిమాలు అందుకున్న హీరోలు ప్రభాస్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఇప్పుడు యష్ కూడా ఆ ఖాతాలో చేరడం జరుగుతుంది. మరి సినిమా 19th రాబోతుంది, ఆ రోజు దురంధర్ కూడా వస్తుంది. మరి చూద్దాం సినిమా రిలీజ్ అయిన రోజు దురంధర్కి పోటీ ఇస్తుందా, లేకపోతే దురంధర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుందా, సో దురంధర్ ముందు తలమంచుతుందా అని చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.